అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బిగ్ బాస్ 9 ప్రోమో ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీ సైతం ఓపెన్ చేసిన విషయము మీకు తెలిసిందే. అయితే ఈ కేటగిరీ కోసం థౌజండ్స్ లో ప్రొఫైల్స్ వస్తున్నాయని తెలుస్తుంది. సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు సైతం చాలా మంది ఈ కేటగిరీలో అప్లై చేస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే ఈసారి షో మామూలుగా ఉండదని అర్థమవుతుంది. ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో 3 లేదా 4 తీసుకునే అవకాశం ఉందట. అయితే ఈ కామన్ మ్యాన్ కేటగిరీతో పాటు ఇప్పుడు అందరి దృష్టి సెలబ్రిటీ కోటా కంటెస్టెంట్స్ పైనే ఉంది. బిగ్ బాస్ సీజన్ 9ని ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని బీబీ టీం చాలా మందిని అప్రోచ్ అవుతున్నారట. ఆడియన్స్ కి బాగా తెలిసిన వాళ్ళని తీసుకోవాలని ట్రై చేస్తున్నారట. షోకి మంచి హైప్ క్రియేట్ చేసే విధంగా ప్రొఫైల్స్ ఉండబోతున్నాయట. అయితే సోషల్ మీడియా సర్కిల్స్ లో మాత్రం చాలా పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళు షోకి కన్ఫర్మ్ అయ్యారనే ప్రచారం జోరుగా సాగుతుంది. వీరిలో హీరో సుమంత్ అశ్విన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు తనయుడే సుమంత్ అశ్విన్. అయితే సినిమాల మీద ఫోకస్ పెట్టిన సుమంత్ అశ్విన్ నిజంగానే బిగ్ బాస్ కి రావడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడా లేక కేవలం గాసిప్ న్యూస్ లాగే మిగులుతుందా అనేది తొందరలోనే తెలుస్తుంది. ఇక ఇన్ఫ్లుయెన్సర్ రీతు చౌదరి పేరు కూడా బాగా వినిపిస్తుంది. లాస్ట్ సీజన్ లోనే రీతు కన్ఫర్మ్ అయిందని అన్నారు. విష్ణుప్రియ, రీతు ఇద్దరు వస్తున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఓన్లీ విష్ణుప్రియ మాత్రమే షోలో కనిపించింది. మరి ఈ సీజన్ లో అయినా రీతుకు ఛాన్స్ వస్తుందేమో చూడాలి. అలాగే మై విలేజ్ షో అనిల్ పేరు ప్రచారంలో ఉంది. ఇదే షో నుంచి ఆల్రెడీ గంగవ్వ గతంలో బీబీ షోకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సీరియల్ యాక్టర్ కావ్య పేరు బాగా వినిపిస్తుంది. లాస్ట్ సీజన్ లో కూడా కావ్య వస్తుంది అనుకున్నారు, కానీ రాలేదు. ఈసారి కావ్య వస్తే మంచి బజ్ క్రియేట్ అవ్వడం మాత్రం ఖాయం. ఇక అటు సీరియల్ తో పాటు ఇటు షోస్ తో ఎనర్జెటిక్ టాక్స్ తో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న దీపిక బిగ్ బాస్ కి వచ్చే ఛాన్స్ ఉంది. సీరియల్ యాక్టర్ శివకుమార్ కి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ప్రియాంక జైన్, శివకుమార్ పేరుకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరు చేసే వీడియోస్ మిలియన్స్ లో ఆడియన్స్ చూస్తుంటారు. శివకుమార్ సైతం ఎప్పుడు చూసినా ఎనర్జెటిక్ గా కనిపిస్తుంటాడు. కాబట్టి బిగ్ బాస్ కి పర్ఫెక్ట్ చాయిస్ అనుకోవచ్చు. ఇక జబర్దస్త్ లాంటి షోతో పాపులారిటీ సంపాదించుకొని ఇప్పుడు మూవీస్ లోనూ ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ ఏ షోలో ఉన్నా సందడిగా ఉంటుంది. టీవీ చూసే ప్రతి ప్రేక్షకుడికి ఇమ్మాన్యుయల్ సుపరిచితమే. సో ఇమ్మాన్యుయల్ బిగ్ బాస్ కి వెళ్లే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇక వీరితో పాటు సీరియల్ యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న అమర్దీప్ వైఫ్ తేజస్విని కూడా బిగ్ బాస్ కి వెళ్తుందంటూ టాక్ వస్తుంది. తేజస్విని కూడా తన సీరియల్స్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ మధ్య పీకిల్స్ పంచాయతీతో బాగా ఫేమస్ అయింది అలేఖ్య. సోషల్ మీడియాలో కాంట్రవర్సీతో పాపులారిటీ బాగా వచ్చింది. దీంతో తాను కూడా బిగ్ బాస్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. అలేఖ్య మంచి టాకెటివ్ అండ్ గుడ్ లుకింగ్ కాబట్టి యూత్ ఈమె కంటెంట్ కి అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న మరో పేరు దేవ్జాని. సీరియల్స్ అండ్ షోస్ తో మంచి పేరు సంపాదించింది. గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ పేరు కూడా బాగా వినిపిస్తుంది. ముఖేష్ కి లేడీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. సో ముఖేష్ షోకి వస్తే చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ముఖేష్ షోకి వస్తాడా లేదా అన్నది తొందరలోనే తెలుస్తుంది. ఇక అటు సీరియల్స్ తో ఇటు సినిమాలతో అలరిస్తున్న జ్యోతిరాయ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందట. అనగనగా ఆకాశం ఉందంటూ మనల్ని అలరించిన సాయి కిరణ్ కూడా బిగ్ బాస్ జాబితాలో ఉన్నాడట. సినిమాల నుంచి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి బిజీగా మారాడు సాయి కిరణ్. బిగ్ బాస్ కి మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇక ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో కనిపించిన కల్పిత గణేష్ పేరు సోషల్ మీడియా ఎక్స్పెక్ట్ చేస్తున్న పేరు. అసలు బీబీ టీం ఆమెను సంప్రదించారా లేదా అనేది తెలియదు, కానీ కల్పిక వస్తే మంచి కంటెంట్ వస్తుందనేది మాత్రం నిజం. ముక్కుసూటిగా మాట్లాడడం తన నైజం కాబట్టి బీబీ షోకి పర్ఫెక్ట్ గా ఉంటుందనిపిస్తుంది. అయితే సోషల్ మీడియా సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతున్న ఈ పేర్లలో నిజాలెంత అనే విషయం తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఇంతకు నేను చెప్పిన ఈ పేర్లలో మీ ఫేవరెట్ ఎవరు? ఈసారి బిగ్ బాస్ షోకి ఎవరు వస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారో, ఎవరు వస్తే ఎలాంటి కంటెంట్ ఇస్తారని మీరు భావిస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.